మరి 22 ఇయర్స్ సీఎంకు తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా? ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఇంతమందిని అల్ల కల్లోలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A మళ్ళా పోవాలి. ఎంఆర్ఓ తానికెళ్ళి ఆర్డీఓ తానికెళ్ళి కలెక్టర్ తానికెళ్ళి మంత్రి, ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళా రౌండ్ గా చక్రం కొడితే గానీ అది బయటికి వస్తలేదు. నిన్న మాత్రం దయదలిచి కనుకరించిండే ఏమైనా సీఎం, నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని. చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? నీ బాధ్యత కాదా? నువ్వు సీఎం కాదా మన రాష్ట్రానికి? అదంటే నిన్న బాధ్యత గల సీఎం లెక్క ఒక మాట ఇచ్చినావు, నేను ఇది కాపాడుతా అని. మరి ఇదేంటి బొమ్మరాజపేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏ చేతవాడి చేస్తుర్రా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా? ఎవరిని తెలుస్తలేదా? ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ? ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. మరి చేతవాడి మాయం చేసిర్రా? ఎట్లా మాయం చేసిర్రు? ఈ భూమి ఎవరి పేరు మీద పోయింది? ఎవరికి ఎక్కుతున్నది? ఎందుకు ఎక్కుతున్నది? ఎందుకు చేస్తున్నారు? 50 ఈయనది పాస్బుక్ 1975 లో ఉంది. 50,000 ఇల్లు అయిపోయింది. పాస్బుక్ వచ్చి, ప్రొసీడింగ్ వచ్చి, అప్పటి సంది వ్యవసాయం చేసుకుంటుండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలోనే పాస్బుక్ అయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మారుతుంది? ఎవడో వచ్చిండని, సాదా బైనామని, కోర్టు కేసు వేసిండని, ఏదో జర్రాంతుందని, అమెరికాలో ఉన్నోడు వీడికి వచ్చిండని, 50 ఏళ్ల కింద పోయినోడు, 60 ఏళ్ల కింద పోయినోడు ఇప్పుడు వచ్చిండని వారికి మీరు హెల్ప్ చేస్తారు. ఈ చిన్న చిన్న రైతులు 6 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతుకుతురు. దీనికి పాస్బుక్ వాల్యూ లేదా? ఈ ధరణికి వాల్యూ లేదా? భూభారతికి వాల్యూ లేదా? ప్రొసీడింగ్ కు వాల్యూ లేదా? ఇవన్నీ ఇప్పుడు గోదావరిలో కలిపేసి చక్కగా ఎవరికి వస్తే వాని పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లయితుంది, ఏమైతుంది? ఇవన్నీ మీరు గవర్నమెంట్ ఉందా లేదా? కలెక్టర్ ఉందా, ఆర్డీఓ ఉందా? అన్ని ఎంఆర్ఓనే మార్చేస్తాడా? ఏదనుకుంటే అవుతుందా? ఇట్లనే మమ్మల్ని దెబ్బక తింటారా? ఇదే నా ప్రభుత్వం, ఇదే నా సీఎం, ఇదే నా మంత్రులు, ఇదే నా లెక్క? ఎవరు లేరా? అంతా చూస్తుండగానే పగడి దొంగల లెక్క లూటి చేస్తారా? ఈ భూములను అంతా మాయం చేసేస్తారా? భూములంతా పేరు మార్చేస్తారా? భూములంతా దయచేసి నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎంక్వైరీ వేయాలి, ఈ రైతులను కాపాడాలి, ఈ భూములను కాపాడాలి. ఎందుకంటే మీరు కాపాడుతా అని చెప్తున్నారు, మీరు మాట ఇస్తున్నారు, కానీ కింద ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మీరు డైరెక్ట్ గా దిగి ఇమీడియట్ గా బొమ్మరాజపేట రైతులను కాపాడాలి. స్థానిక నాయకులు కూడా రేపు ఓట్లు అడుగుతున్నారు, మేము ఎలక్షన్లు నిలబడతామంటున్నారు. మీకు బాధ్యత లేదా? ఈ రైతుల అన్యాయం అవుతుంటే మీరు రారా? వాళ్ళని పరామర్శించరా? వాళ్ళని కాపాడరా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ సీఎంలు, మీ మంత్రి దానికి దొరకపోరా రైతులను? ఇది అవుతుందని. ఇదే మాదిరిగా మన కోదండరామరెడ్డి సార్ వచ్చిండు, ఇదంతా భూమి తిరిగిపోయిండు, 1000 ఎకరాలు తిరిగిండు. ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చిండు గవర్నమెంట్ కు. ఈ రైతులకు వీళ్ళకే న్యాయం జరగాలి, ఈ భూమి వీళ్ళకే ఉన్నది, ఈ పట్టాలని వీళ్ళే, వీళ్ళది కరెక్ట్ అని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చిండు. మరి కోదండరామరెడ్డి సార్ ఇచ్చిన దానికి కూడా వాల్యూ లేదా? ఆయన వచ్చిపోయిన దానికి కూడా లేదా? ఆయన ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆయన కూడా పెద్ద మనిషే. మీ పార్టీలో దాంట్లో కూడా పార్ట్ ఆఫ్ ఉన్నాడు కదా. అంత పెద్ద మనిషి కూడా ఈ పేద రైతులను కాపాడుతందుకు వచ్చినప్పుడు మీరు ఆయన మాట కూడా వినరా?